నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అయితే పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి సీఎం సువేందు అధికారి క్యాబినెట్‌లో తొలి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బంగ్లాదేశ్‌కి, భారత్‌కి మధ్య కంచె వేయాలని చెప్పి. అయితే గతంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయంపై అశ్రద్ధ వహించింది? అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్నే తొలి నిర్ణయంగా తీసుకుంది? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం తొలి నిర్ణయం బంగ్లాదేశ్‌కి, భారత్‌కి మధ్య కంచె వేయాలని తీసుకున్నారు. అవునండి. గత ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఎందుకు అశ్రద్ధ వహించిందంటారు? మనకి ఇండియా, పాకిస్తాన్ బార్డర్ చూడండి. ఇక్కడ వెస్టర్న్ ఫ్రంట్‌లో ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని మనం బంగ్లాదేశ్‌నేమో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. అలాగే దాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఆ వెస్టర్న్ బార్డర్ మొత్తం కూడా చూడండి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ బార్డర్ మొత్తం కూడా చూస్తే పెర్ఫెక్ట్‌గా అక్కడ బార్డర్ ఫెన్సింగ్ అనేటువంటిది మనకు ఉంటుంది. అలాగే కంపేర్ టు బంగ్లాదేశ్‌తో గనక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మీరు పాకిస్తాన్ నుంచి ఒక 1000 మంది భారతదేశానికి శరణార్థులు వచ్చేసారు. లేకపోతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఒక 2000 మంది, 1,00,000 మంది వచ్చేసారు భారతదేశంలోకి, చొరబడ్డారు. రోహింగ్యాలు వచ్చేసారు. లేకపోతే అక్కడి నుంచి ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టి బేడా సర్దుకుని ఇక్కడ మన దేశంలోకి వచ్చేసారనే వార్తలు లేవు. కారణం ఏంటి అంటే బార్డర్ మేనేజ్మెంట్. బార్డర్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ ఫెన్స్ వేసుకోవడం, దాన్ని ప్రాపర్‌గా గార్డింగ్ చేయడం, ఆ ఫెన్సింగ్‌ని మళ్ళీ ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ అనేటువంటిది చేసుకుంటూ, ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది, స్మగ్లింగ్ యాక్టివిటీస్ అనేటివి జరగకుండా చూసుకోవడం. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా నడుస్తుంది. దీనికి కంప్లీట్‌లీ ఆపోజిట్ సినారియో ఏంటి అంటే, మన బంగ్లాదేశ్‌తో ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి బార్డర్. బంగ్లాదేశ్ బార్డర్ గనక మనం చూసుకున్నట్లయితే సుమారు 5 రాష్ట్రాలతో బంగ్లాదేశు, ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి 5 రాష్ట్రాలు. అందులో ముఖ్యమైనటువంటి రాష్ట్రం నార్త్ ఈస్ట్‌లో ఉన్నటువంటి 4 స్టేట్స్‌తో పాటు మిజోరాం, త్రిపుర, అలాగే మనకి మేఘాలయ, అస్సాం ఈ ఈ ఈ ఈ రాష్ట్రాలతో పాటు మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ సుమారు 2216 కిలోమీటర్ల బార్డర్ అనేటువంటిది 16.7 ఇంకా మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే 2216.7 కిలోమీటర్ల బార్డరు మనం బంగ్లాదేశ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్తో పాటు మనం షేర్ చేసుకుంటున్నాం. ఓవరాల్ బంగ్లాదేశ్ బార్డర్ ఎంత ఉన్నది ఇండియాతో గనక చూసుకున్నట్లయితే 4096 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బార్డరు మనకి షేర్ చేసుకుంటాం. ఓకే. అందులో సగము పశ్చిమ బెంగాల్‌కే ఉంది ఇంకా. పశ్చిమ బెంగాల్కి ఉందండి. అయితే ఇక్కడ ఫెన్సింగ్ అయినటువంటి ఏరియాని కనుక చూస్తే సుమారు కేవలం ఒక 78% మాత్రమే ఫెన్సింగ్ అయ్యింది. మిగిలినటువంటి 22% ఫెన్సింగ్ లేకుండా ఉన్నది. అందుకే మీరు ఎప్పటికప్పుడు చూస్తున్నారు రోహింగ్యాలు వచ్చేస్తున్నారు భారతదేశంలోకి. రోహింగ్యాలు వచ్చేసి వాళ్ళు సృష్టించేటువంటి నరమేధం ఇంత అంతా కాదు. అటు బంగ్లాదేశ్ వదిలించుకుని మన భారతదేశం మీదకి వదిలింది రోహింగ్యాల్ని. అదేవిధంగా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బంగ్లాదేశ్ అంటేనే పేద కంట్రీ. అందులో ఉన్నటువంటి కూడు, రోటీ, మకాన్, రోటీ, కపడా, మకాన్ ఈ 3 లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారండి. వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి భారతీయ పౌరసత్వం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాటర్ ఐడెంటిటీ కార్డు ఇలా అన్ని కార్డులు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ వరంగా చెప్పాలంటే మనమే ఇక్కడ విపరీతమైనటువంటి జనాభాతో వనరులు లేకుండా పోరాడుతూ ఉంటే మరో పక్క బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే పోరస్ బార్డర్. పోరస్ బార్డర్ అంటే ఈ బార్డర్లో ఉన్నటువంటి గ్యాప్స్ ప్రాపర్గా ఫెన్సింగ్ అనేటువంటిది లేకపోవడం. మరి అప్పుడు ఉన్నటువంటి తృణమూల కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ వెస్ట్ బెంగాల్ ఒక డిఫరెంట్ సినారియో క్రియేట్ చేశారండి. పోరాటాల పురిటిగడ్డ అనగానే మనకి ఇక్కడ నల్గొండ, వరంగల్ గుర్తొస్తుంది. అక్కడ మనకి భారతదేశంలో భారత స్వతంత్రోద్యమం దగ్గర నుంచి కూడా గొప్ప గొప్ప జాతీయ నాయకులందరూ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లోనే పుట్టుకొచ్చారు. వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా సరే ఖచ్చితంగా స్ట్రైక్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక జెండా చేతిలో జెండా ఉంటుంది, వాళ్ళు పోరాటాలు చేస్తారు. రాజకీయ నాయకులు దాన్ని బాగా వాడుకున్నారండి. అది ఫస్ట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వాళ్ళంతా కూడా మన దేశ జాతీయవాదంతో దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు. స్వతంత్రం వచ్చిన తర్వాత చూడండి మీరు వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రియల్ ఎవరైనా కొత్తగా ఒక ఇండస్ట్రీ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెట్టనివ్వరు.
ఈ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఎవరు అదానీ గారు కానీ లేకపోతే అంబానీ కానీ వీళ్ళంతా కూడా మీకు నమస్కారం, మాకు వెస్ట్ బెంగాల్లో ఏ పరిశ్రమను మేము స్థాపించం, మాకు వద్దు. ఎందుకని? కారణం ఏంటి అంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరికి వచ్చేసరికి ల్యాండ్ ఎక్విజిషన్లో విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. స్థానికులు ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉంటుంది కానీ ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే స్థానికులకే సపోర్ట్ ఇస్తారు, వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరండి, స్థానికులకే. సో వీళ్ళు డబ్బులు పోతాయి, వీళ్ళు ఇచ్చినటువంటి కంపెన్సేషన్ పోతుంది, వాళ్ళు తర్వాత వచ్చి జెండా పట్టు కూర్చుంటారు, మాకు ఉపాధులు పోయినాయి, లేకపోతే మా యొక్క ప్లేసెస్ మీరు అన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి. వాళ్ళు 10th పాస్ అవ్వరు, ఇంజనీర్గా తీసుకోమని అడుగుతారండి. హుహు. లేకపోతే కనుక ఒక 100 మంది కూర్చొని ఫ్యాక్టరీని నడవనివ్వరు, అక్కడ రోడ్డు మీద బైఠాయిస్తారు. అంటే మాట్లాడితే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది చాలా ఈజీగా దొరికేస్తుంది. హ్మ్. ఒక కమ్యూనిస్ట్ జెండా పట్టుకుంటారు, లేకపోతే టీఎంసీ జెండా పట్టుకుంటారు, పట్టుకుని ఇంకా ఉద్యమాలు చేస్తూ ఉంటారండి. అయితే రాను రాను ఏమైందంటే ఈ రీజనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో రీజనల్ పార్టీస్ నెమ్మది నెమ్మదిగా ఓటు బ్యాంకును పెంచుకోవడం ప్రారంభించారండి. ఈ ఓటు బ్యాంకును ప్రారంభించుకునేటువంటి క్రమంలో వీళ్ళకి బాగా ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎవరు కనిపించారంటే ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశానికి వలస వచ్చేటువంటి వాళ్ళు కనిపించారు. ఈ స్టోరీ అందరూ కూడా మనం తెలుసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. అండ్ భారతదేశానికి ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు బట్టి హాని జరిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హ్మ్. కారణం ఏంటి అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది నిరాశ్రయులైనటువంటి ఉపాధి లేకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉపాధి కోరుకుంటున్నారు, ఇక్కడ బెంగాల్లో అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకంటే కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు, వాళ్ళకి పోటీ అవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి. మరో పక్కన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు కానీ భారతీయులకు కానీ రక్షణ లేదు, అక్కడ హ్మ్. వాళ్ళు చంపేస్తున్నారు కనిపిస్తుంటే. ఇక్కడేమో వాళ్ళకి రండి బాబు 5,000 ఇస్తే మీకు వాటర్ కార్డు ఇస్తాం, 10,000 ఇస్తే కనుక మీకు ఆధార్ కార్డు ఇస్తాం, 30,000 ఇస్తే కనుక మొత్తం మీకు స్థానికత అన్నీ కూడా ఇచ్చేస్తాం, రేషన్ కార్డు అన్నీ ఇచ్చేస్తాం, మీకు ఉపాధులు కూడా కల్పిస్తాం అని చెప్పి ప్యాకేజీలు వదిలిపెట్టాం మనం ఇక్కడ. కన్నా ముందున్న తృణమూల కాంగ్రెస్ పార్టీ గానివ్వండి, లేదంటే అంతకుముందున్న కమ్యూనిస్ట్ పార్టీ గానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా ఆఫర్లు చేశారండి, ఎన్ని ఆఫర్లు ఇచ్చారండి. ఆఫర్లు ఇచ్చి ఎప్పుడైతే అక్కడ కనీసం ఉపాధులు లేకుండా వచ్చి ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళకి వాటర్ కార్డు ఇస్తున్నావు, ఆధార్ కార్డు ఇస్తున్నావు, రేషన్ కార్డు ఇస్తున్నావు, దాంతో ఈ ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తుందండి, పలానా రాజకీయ పార్టీ ఇచ్చింది, దీదీనే దియా, దీదీకి ఓట్ డాల్దో, లేకపోతే మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి ఓటు వేయండి. అంటే నీ యొక్క ఓట్ల బ్యాంకు పెంచుకోవడం కోసం దేశ భద్రతతో చెలగాడడం అనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, బార్డర్ అనేటువంటిది వెయ్యకూడదు. గతంలో కూడా చాలాసార్లు ప్రపోజల్ వచ్చినప్పుడల్లా R&R, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, R&R రూల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. ఆ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు, వద్దు మాకు కుదరదు, మా భూములు పట్టుకుపోతున్నారు, మా ఇల్లు పట్టుకుపోతున్నారు, మా స్థానికతకు మేము కోల్పోతున్నాం, మేము ఇవ్వం. ఎప్పుడైతే వీళ్ళు ఎలా అన్నారో ఆటోమేటిక్గా దానికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు, లోకల్ గవర్నమెంట్. అసలు దేశ భద్రత విషయంలో ఈ రాజకీయాలు ఏంటి నాకు అర్థం కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ గేమ్ నడిచిందండి. వీ హ్యావ్ కాంప్రమైజ్డ్ నేషనల్ సెక్యూరిటీ. మరి ఈ బార్డర్ ఇలా వదిలిపెట్టడం వలన ఎన్ని ఆకృత్యాలు జరిగినాయి, ఎన్ని ఘోరాలు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా వదిలిపెట్టేశారే గత ప్రభుత్వాలు. ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు, ప్రశ్నించేటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎక్కడో పూణేలో ఉండేటువంటి ఒక లాయర్ ప్రశ్నించిందండి, ఆమె మీద దీదీ మీద కామెంట్ చేసిందని, వీడియో చేసిందని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్లో వేశారు. అంటే ఎంత ఘోరంగా రాజకీయాలు జరిగినాయి అంటే అక్కడ బార్డర్ అనేటువంటిది రానివ్వకుండా, ఫెన్స్ అనేటువంటిది వేయనివ్వకుండా చేశారు. ఎప్పుడైతే సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిందో బీజేపీ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసుకుంది, అసలు బార్డర్ వేయడం మీద ఫైల్ మీద సంతకం పెట్టే కంటే ముందే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది, మనం తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోవడం మంచిదని తిరిగి వెళ్ళిపోవడం చాలా మంది ప్రారంభించారు. మనం వీడియోలు కూడా చూసామండి, అనేక వీడియోలు కూడా. అంటే ఇంటర్నేషనల్ బార్డర్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఫెన్స్డ్. మీరు ఫెన్సింగ్ అనేటువంటిది వేయకపోతే మీరు మెయిన్ గేట్ బంద్ చేశారు, వెనకాల బ్యాక్ గేట్ ఓపెన్ చేసి ఉన్నారు, ఎంత డేంజర్ అండి. మీరు ఊరెళ్తున్నప్పుడు మీ ఇంటికి ఇంత పెద్ద తాళం వేశారు, మెయిన్ గేటు మంచిగా లాక్ చేసుకున్నారు, పక్కన కిటికీనో ఏదో ఓపెన్ చేసి పెట్టారు, లేదా బ్యాక్ డోర్ ఓపెన్ చేసేవారు. అలాగే మన బంగ్లాదేశ్ బార్డర్ అనేటువంటిది ఓపెన్ చేసాం.
ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదు. ఉమ్. కేంద్ర ప్రభుత్వం అంటే చేయొచ్చు కదా. స్థానిక ప్రభుత్వాలు లబ్ధి పొందాయి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. స్థానిక ప్రభుత్వాలు పొందేటువంటి లబ్ధి ఏంటంటే డైరెక్ట్గా ఓట్ బ్యాంక్. ఉమ్. ఓట్ బ్యాంక్ కాకుండా ఇంకా అనేక మానిటరీ బెనిఫిట్స్ కూడా వచ్చినాయండి. పార్టీ ఫండ్స్ వచ్చినాయి. ఓ రకంగా చెప్పాలంటే మనం రాజకీయ పార్టీలో ముసుగులో ఉన్నటువంటి తీవ్రవాదుల్లా ప్రవర్తించాం. తీవ్రవాదులకి సహకరించాము అంటే తీవ్రవాదుల్లా ప్రవర్తించడమే. అక్కడ ఎంత ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ టెర్రరిజం జరిగిందండి. ఉమ్. చైనా ఆల్రెడీ దాని యొక్క దృష్టి మొత్తం బంగ్లాదేశ్ మీద ఉంది. మన దేశంలోకి ఎవరినైనా చైనా వాళ్ళు పంపించాలి అంటే బంగ్లాదేశ్ పంపించండి, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మీరు ఇండియాలోకి పంపించండి, ఓపెన్. లేదు ఇటు నేపాల్ పంపించండి, నేపాల్కి మనకి కంచే లేదు అసలు, ఆ కాన్సెప్టే లేదు అసలు. సో ఇలాగా మనం రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాము. ఆ సమస్యలకు సమాధానంగా ఇప్పుడు మనకి ఏం జరిగింది అంటే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సువేందు అధికారి ఆయన సంతకం పెట్టేసాడు. ఆ ఫైల్ మీద సంతకం పెట్టి బార్డర్ వేయండి అని చెప్పారు. సో ఇట్స్ ఏ వెరీ పాజిటివ్ డెసిషన్ అండి.